హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పిల్లలకి ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం మనమైతే కొన్ని బాదం పప్పు ఇంకా జీడిపప్పు అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి నార్మల్గా గీ లేకుండానే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి, ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓన్లీ మనం రాగి పిండి మాత్రం ఫ్రై చేయడానికి కొంచెం నెయ్యి అయితే యూజ్ చేస్తాము. దానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి ఉంటే సరిపోతుంది. ఇదిగోండి 2 స్పూన్స్ నెయ్యి వేసి రాగి పిండిని అయితే ఒక కప్ తీసుకున్నాను. అవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరం అయితే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర డేట్స్ లేకపోతే మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. అంతేనండి. ఇవన్నీ చల్లారైన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 3 టైమ్స్ మిక్సీ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. చక్కగా లడ్డు వచ్చేస్తుంది మనకి. రాగి లడ్డు వచ్చేసి ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి, పాడవ్వవు. ఇలా ఎయిర్ టైట్ జార్లో వేసేసుకుంటే మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.